మనిషి పాపంతో చనిపోతే ఎక్కడికి వెళ్తాడు, తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఎవరు గ్రహించమండి. ఈ భూమి మీద మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానీయులను, వీరులను ఏ విధంగా అయితే మనము ఈ రోజుకి గుర్తుంచుకుని వారు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుని మనము ఇలాగ జరుపుకుంటున్నామండి ఆగస్టు 15. అదేవిధంగా మన గురించి మన ఆత్మ గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారంటే ఉండండి. మన ఆత్మకు స్వతంత్రాన్ని ఎవరివ్వగలరు అంటే మన ఆత్మ ఏమవుతుంది? ఆత్మ ఇలా మాట్లాడుతున్నామనంటే ఆత్మకి పాపం ఉంటుందండి. శరీరానికి ఒక రోగం వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి నిర్ధారణ టెస్టులు చేయించుకుంటాం, అంటే శరీరంలో ఏ రోగం ఉందో తెలుస్తుంది. అదేవిధంగా మన ఆత్మకు పట్టుకున్నటువంటి పాపం అనేది ఏమిటి? ఆ పాపం నుండి విముక్తి ఎక్కడ దొరుకుతుంది? పాపం నుండి మనం బానిస బంధకాల నుండి ఒక స్వతంత్రాన్ని సంపాదించుకోవడానికి ఎంతో కృషి చేశాము.